జనగామ జిల్లా స్టేషన్ ఖాన్పూర్ మండలం నియోజకవర్గ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్లతో కలిసి ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలు అడిగారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశావు, ఎన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చావు, ఎన్ని క్వింటాల ధాన్యం ఉంటుందని సంబంధిత వివరాలపై ఆరా తీశారు. ఇక ఈ మేరకు ఆ రైతు స్పందిస్తూ 4 ఎకరాల్లో పంట పండించాలని, 200 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చానని, 140 క్వింటాల వరకు ఉంటుందని ఎమ్మెల్యేకు రైతు సత్యనారాయణ వివరించారు. అలాగే ఇప్పటి వరకు ఈ కేంద్రంలో ఎంతమంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు, ఎన్ని క్వింటాల ధాన్యం కొనుగోలు చేశారు, ఎంతమంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారని కేంద్ర నిర్వాహకులను అడిగారు. ఈ క్రమంలో వారు స్పందిస్తూ ఇప్పటి వరకు 48 మంది రైతుల వద్ద నుంచి 3,300 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 46 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశామని ఎమ్మెల్యేకు కేంద్ర నిర్వాహకులు వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. అయితే మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తము 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2,328 అమ్మా. ఇప్పుడు మీరు